బాబు గారు ఏం చేశారనేది నేను చర్చించలేను. అసలు ఎవరితో మాట్లాడారు, పోనీ దీన్ని ఏంతో సమర్థిస్తారా? మాట్లాడారు, ఏంటో నేను వాయిస్ చెప్పాను బయటకు కదా వస్తే ఏంటి అన్నది. గతంలో ఆయన మాధవ్ గారిని లక్ష్మణ్ కూడా అది సమర్థించారు కదా. తెగేదాకా లాగ్గాక ఊడి చేతికి వచ్చింది వదిలేసే. ఎవరు ఇంకో విషయం మాట్లాడు. తెగేదాకా లాగితే చేతికి వచ్చింది నీకు, వదిలేసేయండి. వర్మ గారు ఉమ్. గతంలో ఖచ్చితంగా గోరెంట్ల ఇవన్నీ మాధవ్ కూడా కూడా అదే పరిస్థితి కదా, అప్పటికి కూడా మారరా? అదే సార్. అప్పుడు గోరంట్ల మాధవ్ సార్ గారు చర్యలు వర్మ గారు తీసుకుంటే ఎవరు కూడా చేసేవాళ్ళు కాదు. ఉమ్. ఇక్కడ వర్మ ఏం గారు చేసినా ఎవరు నడుస్తుంది. అవనాయండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అవనాయండి, చంద్రబాబు నాయుడు గారు అవనాయండి, ఎవరైనా మా పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా చేయండి అని ఎవరు చెప్పరు. అది వాళ్ళ వ్యక్తిగతంగా కొంతమంది చేసిన విధానం ఏంటంటే అసలు ఆ వీడియో బయట పెట్టింది ఎవరు, చర్యలు ఎవరు బయట పెట్టారు, లక్ష్మణ్, దేనికోసం బయట పెట్టారు. నేను అనేది ఏంటంటే దానికి ఒక పనిష్మెంట్ ఉండాలి కదా, చర్యలు తీసుకోవాలి కదా, ఇంకోళ్ళు చేయడానికి ఖచ్చితంగా భయపడాలి మరి దువ్వాడ శ్రీనివాసరావు గారి మీద పనిష్మెంట్ కన్నా ఈ రోజున ఆయనకి ఇన్ఛార్జిని తీస్తారు కదా, ఇన్ఛార్జిని తీసి కొత్త ఇన్ఛార్జిని వేశారు కదా. వేరు లక్ష్మణ్. గువ్వాడ శ్రీనివాసు ఓకే, వాళ్ళిద్దరికి వైఫ్ అండ్ అది పర్లేదు, అదేదో అది వేరే కథ. ఈ కథే టోటల్ వేరు. ఖచ్చితంగా అనంతబాబు గారు మీరు అన్నట్టుగా పార్టీ డామేజ్ ఎవరు చేసినా సరే, పార్టీకి ఈ వ్యక్తుల వల్ల డామేజ్ జరుగుతుందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటారండి. ఓకే, అనంతబాబు గారు, అంబేద్కర్ బాబు గారు ఓకే, గ్రామ స్వరాజ్యంపై పవన్ కళ్యాణ్ గారు పట్టు బిగిస్తున్నారు, గాంధేయవాదంతో ముందుకు సాగుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త పరిణామం, గోండా యాక్ట్ తీసుకొస్తున్నారట. ఎందుకంటే ఆ కాకినాడ ఆ బహిరంగ సభలో ఆయన చెప్పారు, మీ గోండాలని రౌడీని బట్టలు ఇప్పించి రోడ్ల మీద పరిగెట్టిస్తానని. ఆయన మర్చిపోలేనట్టున్నది. అవకాశం వచ్చింది కదా అని ఆ యాక్ట్ తీసుకొస్తున్నారట ఆంధ్రప్రదేశ్లో. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా మీరు? వర్మ గారు మేమే కాదు, అంటే మేమే కాదు, వాళ్ళ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోండా యాక్ట్ తీస్తే ముందు ఎన్డీఏ కూటమిలో ముందు ఎక్కువ వాళ్ళ మీద యాక్ట్ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే గోండా యాక్ట్ వాళ్ళకే సరిపోద్ది. ఎక్కడ చూసినా ఆయన ఏమన్నారు, ఎవరైతే భూములు కబ్జా చేస్తారో వాళ్ళ మీద గోండా యాక్ట్ అన్నారు. అందరూ అత్యధికంగా ఆ భూములు కబ్జా చేసినా లేదా వేరే పరిణామాల స్త్రీల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళా వాటన్నిటిలో కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీ నాయకుల కార్యకర్తల మీద అత్యధికంగా గోండా యాక్ట్ అమలు చేయాలి. గోండా యాక్ట్ తీసుకొస్తే మాత్రం స్వాగతిస్తున్నాం, తీసుకురావాలి, మంచిదే. చట్టాలు ఎప్పుడైతే కఠినంగా ఉంటాయో అప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాదండి, ముందు ప్రజలకి రక్షణ, స్త్రీలకి రక్షణ కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి గోండా యాక్ట్ తీసుకొస్తే ఖచ్చితంగా మేము మా పార్టీ తరఫున సాధారణ స్వాగతం పలుకుతాం. ఎందుకంటే ముందు చట్టాలంటే భయం లేదు. ఏ వరకు నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి ఎవరికి కూడా చట్టాలంటే భయం లేదు. ముందు భయం ఉండాలంటే ఇటువంటి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ మాటలే కాదు చేతల్లో చూపించాలి. పవన్ కళ్యాణ్ గారు మాటల్లో కాదండి, చేతల్లో చూపించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు మేజర్ పంచాయతీకి 25,000, ఆ చిన్న పంచాయతీకి 10,000 అన్నారు. ఇంతవరకు ₹1 కూడా రాలా. ఎందుకంటే నేను మా అమ్మగారు ప్రెసిడెంట్ మా ఊరికి చెప్తాను, ఇంతవరకు మాకు ₹1 రాలా, ఖర్చు పెట్టాం. నేనన్నది ఏంటంటే కాదు, మీ రూపాయి రావడానికి కారణం మీరు ₹10 కూడా అక్కడ ఉంచలేదనే కదా. సార్ మీరు ఏమన్నారు, పంచాయతీ నిధుల్లో ఉన్నటువంటి 10,000 కానీ 10,000 కానీ మీరు ఖర్చు పెట్టండి, బిల్లులు పెట్టండి, మేము ఇస్తామన్నారు. పెట్టాం, ఇంతవరకు మా డబ్బులు రాలేదు సార్. వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి 25,000. నేను అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు, మంచిదే. గతంలో కూడా గ్రామ సభలు జరిగినాయి, ఇప్పుడు కూడా గ్రామ సభలు జరిగినాయి. కానీ గ్రామ సభల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటూ ఉన్నారో, అన్న అజయ్ గారు స్ఫూర్తిదాయకు, గాంధీజీ గారి కళలకు ఉన్నటువంటి ఆ కళల స్వప్నమైనటువంటి ఈ గ్రామాలు గ్రామాల వెన్నెముక, గ్రామాల రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఆ వెన్నెముక అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 46 ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారా? ఇప్పుడు కూడా నేర్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. కాదు ఒక్క నిమిషం, ఏంటి గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా? గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చింది, గ్రామ స్వరాజ్యం పరిపాలన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఖచ్చితంగా ఎందుకు ఏ విధంగా చెప్పాలంటే ఈ రోజున గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? ప్రజల వద్దకే పరిపాలన, ప్రజల వద్దకే అన్ని రకాలుగా మౌలికలు అంటే గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందని పవన్ కళ్యాణ్ గారు కాపీ కొట్టారు, అంతేనా? పవన్ కళ్యాణ్ గారు కాపీ కొట్టడానికి ఆయన ఇప్పుడు ఓనమాలు నేర్చుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఓనమాలు స్టార్టింగ్ లో ఆ వారికే ఉన్నారు, ఆయన చాలా నేర్చుకోవాలి ఇంకా.
ఓకే నేర్చుకుంటాను నేను కూడా అనుకున్నా పవన్ కళ్యాణ్ గారికి. ఓకే ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం ఓకే ఆయన ఏమి నేర్చుకున్నారో ఏమి నేర్చుకోబోతున్నారో రాయపాటి అరుణ గారు చెప్తారు. విజయ్ ఇక్కడ వర్మ గారు నా ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేసేయాల, ఒక్క నిమిషం తర్వాత విజయ్ గారు. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం ఎందుకన్నారంటే సచివాలయ వ్యవస్థ పెట్టారు. గతంలో ఒక సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా గంటల తరబడి వారం 10 రోజులు వెయిట్ చేస్తే కానీ వచ్చింది కాదు. ఈ రోజు అరగంటలో వస్తుంది. లక్ష్మణ్ విలేజ్ క్లినిక్ పెట్టి మనకి చనిపోయింది సీసీ రోడ్లు కానీ ఎల్ఈడి బల్బులు కానీ లక్ష్మణ్ గ్రామ స్వరాజ్యం అంటే మీరు చెప్పిన స్వరాజ్యం అని కాదు. అసలు సర్పంచులకు ఏమన్నా విలువ ఉందా? అసలు ఎప్పుడైనా ఒక సభ ఏర్పాటు చేశారా? అసలు పట్టించుకున్నారా? ఏ ఊరికి ఎవరు సర్పంచ్ ఎవరికైనా తెలుసా?